ఎంత ఎట్లయినా పరిస్థితుల్లో భూమి ఇవ్వాలి వచ్చింది, ఎట్లయినా కంపెనీ వస్తుందని చెప్పిండు. చెప్తే మేము ఇయ్యము, మేము రైతులు ఇయ్యమని చెప్పిండ్రు. చెప్తే ఇంకా ఎట్లన్నా మనం బతకాలే వల్లన ఇది చేయాలని ఇది చేసిండ్రు సార్. మేము లేకుంటాం సార్, మేము పనికి వెళ్ళినాం సార్. మేము ఆ దాడిలో లేము, మేము గొడవలో లేము. రాత్రి అరెస్ట్ చేసిండ్రు అంటే రాత్రి వచ్చిండ్రు సార్. మాకు తెలియదు. అందరికీ తెలిసిన వాళ్ళు అందరు ఉరికిపోయిండ్రు సార్. మా చిన్న కొడుకు కూడా కొడితే ఎవరు కొడుతున్నారని నిద్రలో లేచిన తర్వాత వాడు గడ తీసిండ్రు, డోర్ తీసినాక వానికి కూడా వేసిండ్రు సార్. మొన్న ఆయన కూడా కొట్టిండ్రు, పోలీసు వాళ్ళు కొట్టిండ్రు. నిన్న ఏడ్చుకుంటే చెప్తే మాకు మస్తు బాధ అనిపించింది సార్. మాకు కాదు, ఎవరో లేడీ మీ మీదనేనా, మీ ఛాతి మీద కాలు పెట్టిందన్నారు, మీ మీదనే? ఎవరి మీద? వేరే తండ మీద. వేరే తండ? అసలు మహిళా పోలీసులు వచ్చిరా? వచ్చిండ్రు, ఇద్దరు ముగ్గురు వచ్చి వాళ్ళు నూకేసారా మిమ్మల్ని? మాకు నూకిండ్రు. మా ఆయన పట్టుకోకుంటే అంటే ఇగో ఇట్లా గీకిండ్రు సార్. ఇగో మీకు కూడా గీకిండ్రు. మీ ఆయన కలిసినావా జైల్లో? లేదు సార్. ఎక్కడ ఉన్నాడు? పరిగిలు ఉన్నాడా, ఈడున్నాడా? అవి ఇప్పుడు ఏడున్నారు మాకు తెలియదు సార్. నీకే తెలియదు? పరిగిలో ఉన్నాడు, ఏడున్నాడు మాకు తెలియదు సార్. ఎక్కడ పోయినా కూడా చెప్పట్లేదు. ఇప్పుడు మీ తాండాలు ఎంతమందిని అరెస్ట్ చేసినారు? 5 మందికి. 5 మందికి. మరి ఆ 5 మంది కూడా ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు? 5 మంది అంటే ఇద్దరికి పంపిండ్రు సార్. మా చిన్న కొడుకుకు వయసు లేదని పంపిండ్రు. పంపితే ఇప్పుడు ఫోన్ తీసుకున్నారు. ఫోన్ తీసుకుంటే కూడా ఇంకా వెళ్ళాడు. నిన్న పొద్దుగల కూడా పోయి వచ్చినాము, ఇంకా 2-3 దినాల్లో రాండి అని చెప్పిండ్రంట. మీ భర్త మాత్రం అరెస్ట్ అయ్యాడు. మా పెద్ద కొడుకుకు ఎంత పరిస్థితులన్నా కూడా మా పెద్ద కొడుకుకు జైలు శిక్ష అని మాకు చెప్తున్నారు సార్. మాకు జైలు శిక్ష, ఉరి శిక్ష అని వేస్తున్నారు సార్ మా పిల్లగాడు. ఉరి శిక్ష? అంత తప్ప ఎవడేం చేసినా ఉరి శిక్ష వచ్చి? మా పిల్లలంటే మాకు ఎంత బాధ సార్. మాకు మా పిల్లలు ఇంకా మీరు ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా చెప్తారా? అమ్మకి మైకి. అమ్మ కూర్చో. భాష వస్తుందా? తెలుగు వస్తుందా? అన్న ఎలాగైనా చేసి చీకటి అయినప్పుడు కోర్టుకు వస్తాం కదా. కోర్టుకు వచ్చినా ఏమైంది కొడుక ఇట్లా అంటే నేను ఇలాగైనా అమ్మ అనుకొని అని నా కొడుకు మీద భూమి లేదు, మా మీద ఉండాలి భూమి 3 ఎకరాలు ఉండాలి.